హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా త్వరగా అయ్యేటట్లు చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చెప్తాను. దాన్ని చూసి అలాగే ఫాలో అవ్వండి. ఈజీగా టేస్ట్ అయిన చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం. దానికి ఒక బాండీ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను ఆ బాండీలో వేసుకుని చక్కగా వేగనివ్వటం స్లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని ఉడకపెట్టండి. ఉడకపెట్టిన చికెన్ అలా పొడి పొడిగా కనిపిస్తుంది. అలా ఎగిరిన చికెన్ని ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ చికెన్ వేసుకుని చక్కగా కలుపుకోండి. అలా కలిపి తర్వాత ఏం చేస్తారంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంతకుముందు ఉప్పు వేసాం కదా, కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని కలిపి మళ్ళీ మగ్గని ఇచ్చిన దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి చక్కగా వేగనివ్వండి. ఇలా కలుపుతూ ఉంటే ఆల్రెడీ వేసిన అల్లం వెల్లుల్లిపాయలో ఇంకా స్మెల్ ఏమన్నా నీసు వాసన ఉంటే మళ్ళీ వేసిన తర్వాత పోతుంది. వేసి బాగా వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ లేకపోతే మీకు ఇంకా ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. 1.5 స్పూన్ కారం వేసుకుని చక్కగా కలుపుకుని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వండి. ఆ ముక్కలో అది పడుతుంది, కారం పడుతుంది. తరువాత ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ పోసుకుని చక్కగా ఉడకనివ్వండి. మొత్తం వాటర్ అంతా ఎగిరే వరకు అలా 1-2 సార్లు మూత తీసుకుని కలుపుకుని బాగా ఎగరనిచ్చిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు వేసిన పొడిని మిక్సీ పట్టిన పొడిని ఈ చికెన్ కర్రీలో వేసుకుని చక్కగా అడుగు అంటే వరకు, అంటే బాగా దగ్గర పడే వరకు అలా కలుపుకుని చక్కగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర తీసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కొత్తిమీర వేసిన తర్వాత మగ్గనివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe and share. Thank you.